హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ముందుగా ఈ వీడియో మనకు చూస్తున్నవారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధం అవుతుంది. భారత అటార్నీ జనరల్ న్యాయపరమైన క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు పార్లమెంటరీ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ సమావేశంలో చట్టబద్ధతపై తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించారు. ఆ తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అలాగే అమరావతి చట్టబద్ధత కల్పించాలంటూ రాజధాని రైతుల నుండి వస్తున్న డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అలాగే కేంద్రమే రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే భవిష్యత్తులో మార్పు చేసేందుకు ఎవ్వరికీ వీలుండదని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం 2019 ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవన చట్టంతో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను న్యాయశాఖకు పంపించగా న్యాయశాఖ అధికారులు సందేహాన్ని అయితే లేవనెత్తారు. 2014 నుండి రాజధానిగా గుర్తించాలి అంటే 2024 వరకు ఉమ్మడిగా రాజధాని హైదరాబాదు ఉంది అని గుర్తించాలి అన్నారు. అలాగే అందువల్ల 2024 నుండి రాజధాని అమరావతిగా గుర్తిస్తే బాగుంటుందని చెప్పి కేంద్ర న్యాయశాఖ అయితే సూచిస్తుంది. అట్లాగే అటార్నీ జనరల్ దీనిపై చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబుకి వివరాలు ఇవ్వడంతో 2024 నుండి రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించాలని కోరారు. దీనికి అటార్నీ జనరల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబుకు ఆమోదం తెలపడంతో వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై 2019 ఏపీ పునరుజ్జీవన చట్టాన్ని సవరణలు తీసుకువచ్చే విధంగా తీర్మానాలు ఆమోదించారు. ఆ తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో అమరావతి చట్టబద్ధతమైన బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం అయితే నిర్ణయించింది. చంద్రబాబు గురువారం రాత్రి కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాని కలిసిన విషయాన్ని కూడా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వడంతో వచ్చే కేబినెట్లో సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్టుగా ప్రభుత్వం అయితే వర్గాలు అయితే వివరిస్తున్నాయి. అమరావతి కోసం మొదటి దశలో తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29,000 ఎకరాలను భూసేమీకరణ విధానం ద్వారా కింద స్వీకరించిన ప్రభుత్వం 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 కోట్ల రూపాయలకి టెండర్స్ని పిలిచింది. ఇప్పటికీ సచివాలయం 4వ తరగతి ఉద్యోగులు నివాస భవనాలు, అఖిల భారత సర్వీసులు ఉద్యోగుల ఇల్లులు, ఎమ్మెల్యే క్వార్టర్సు, హైకోర్ట్సు, అసెంబ్లీ, శాసన మండలి, శాశ్వత టవర్సు, న్యాయమూర్తులు, మంత్రుల సీఎం నివాసాలు, రైతులకు ఇచ్చిన రిటర్న్స్ వుడ్ ఫ్లాట్స్కు మౌలిక వసతులు కల్పించే పనులు కూడా ప్రభుత్వం చేపట్టింది. దాదాపుగా 17,000 మందికి కార్మికులకు రాజధానిలో నిరంతరం పనులు కూడా చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ బ్యాంకు, హైకోర్టు, జర్మనీకి చెందిన KAWDFID లాంటి సంస్థలు 40,000 కోట్ల రూపాయలు అయితే రుణాలు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మన రాజధాని కూడా రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చినాయి, ఇచ్చినాయి కూడా. అలాగే రుణాలతో పాటు జాతీయ బ్యాంకులు కన్సెషన్ కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు అమరావతి చట్టబద్ధత కల్పించాలని రైతులను కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఏ రాజధాని చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ జగన్ లాంటి వ్యక్తులు సీఎం అయ్యి 3 రాజధానులు 3 ముక్కల ఆట ఆడేందుకు తాము అమరావతికి చట్టబద్ధత కోరుతున్నామని అమరావతి రైతులైతే అంటున్నారు. అయితే భవిష్యత్తులో రాజధాని ఎవరు కదిలించకుండా ఉండాలి అనే ఈ డిమాండ్ చేస్తున్నట్టుగా న్యూస్ ఛానల్తో అమరావతి రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే రైతులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధత కావాలని అడుగుతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదు, మరి మీకు ఎందుకు చట్టబద్ధత అని చెప్పి పైనుంచి కేంద్రం నుంచి కూడా అడుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో ఉన్నాడు. భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడా కూడా ఎవరికి లేరు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఎక్కడ అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మేము చట్టబద్ధత కోరుతున్నామని చెప్పేసి అమరావతి రైతులు అయితే అడుగుతున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అంటేనే అరాచకం, విధ్వంసం అని, చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, వికాసం అని రాజధాని రైతులైతే వారి యొక్క భావాన్ని తెలుపుతున్నారు. అట్లాగే అమరావతి చట్టబద్ధతపై కేంద్రంలో ఎంపీలు మాత్రమే కాకుండా మంత్రులు కూడా టచ్లో ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యంగా మంత్రులు
రామ్మోహన్ నాయుడు పిమ్మసాన్ని కూడా ఆదేశాలు ఇచ్చారు. తర్వాత బీజేపీ జనసేన ఎంపీలతో సమన్వయం చేసుకుని రాజధానికి చట్టబద్ధతపై కేంద్రంలో మాట్లాడాలని కోరారు. అట్లాగే అమరావతి చట్టబద్ధతను కల్పిస్తూ అనే తెలిసిన తర్వాత జగన్ కుయుత్తులకు తెరలేపారని టీడీపీ భావిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.